ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎవరి జీవితంలో చూసినా, ఏ కుటుంబంలో అడిగినా సమాధానం కరువవుతుంది. అన్నీ కలిగి ఉన్నా, ఎంతో సుఖవంతమైన జీవితం జీవిస్తున్నా వారి హృదయంలో నిజమైన సమాధానం, ఆనందం లేదు. ఈనాడు సంతోషం, నెమ్మది, సమాధానంను వెతుకుతూ మనుషులు ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంలో పాపముంటే మనలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది అసలే ఉండదు. భక్తుడంటున్నాడు, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి అని. ప్రియులారా, మనం చేసిన పాపమే ఈనాడు దేవునికి మనకు అడ్డంగా ఉంది. దేవుని యొద్దకు రానివ్వకుండా మనల్ని ఆపుతుందండి ఆ పాపము. దేవుని యొద్ద నుండి మేలులు పొందుకోనివ్వకుండా మనల్ని చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనను బట్టి, మన మాటలను, ఆలోచనలను బట్టి దేవునికి ఎంత దుఃఖాన్ని కలిగించామో కదా. మన పాపాలను, చెడును, దోషములను బట్టి మన నిమిత్తం ఆ దేవుడు చాటున ఏడుస్తున్నాడండి. నిష్ప్రయోజకులమైన మన కొరకు తన విలువైన కన్నీటిని కారుస్తున్నాడు. మన పాపాలను బట్టి మన హృదయం ఘోరమైన గాయం నొందియున్నది. ఆ గాయాన్ని బట్టి దివారాత్రము మానక మన కన్నుల నుండి కన్నీరు కార్చున్నది. ఈనాడు మన జీవితాలలో మేలు అనేది కనబడటలేదు, మంచి కార్యాలు నెరవేరడం లేదు. ఎంతో చదువు ఉండి కూడా సరైన ఉద్యోగం పొందుకోలేకపోతున్నాము. మంచి ఉద్యోగం చేస్తున్నాము, జీతం కూడా బాగానే వస్తుంది, కానీ చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితి. ఈనాడు అందమున్నా, చదువున్నా, ఉద్యోగమున్నా, సుబుద్ధి గల భార్య, భర్త దొరకడం చాలా కష్టమవుతుంది. ఆస్తులున్నా, భవనాలున్నా, కార్లున్నప్పటికీ సురక్షితంగా, నెమ్మదిగా, సమాధానం కలిగి ఉండే జీవితం కష్టమవుతుంది. ఈనాడు చేతిలో డబ్బులున్నాయి, కానీ ఆరోగ్యాన్ని కొనలేకపోతున్నాము. ఆ డబ్బుతో మరణాన్ని ఆపలేకపోతున్నాము. కార్లలో ప్రయాణిస్తున్నాము, కానీ సురక్షితంగా, క్షేమంగా మన గమ్యానికి చేరగలుగుతామా? ఈనాడు మనం చెప్పగలుగుతామా, ఎన్నటికీ నేను సజీవునిగానే జీవిస్తానని, నాకెప్పటికీ చావు రాదు అని చెప్పగలుగుతారా? ప్రియదేవుని బిడ్డ, ఇలా చెబుతూ పోతే మానవునికి అసలు సాధ్యము కాని కార్యాలు ఈ లోకంలో చాలా ఉన్నాయండి. ఆ దేవుడు మాత్రమే చెయ్యగలిగే పనులు మన జీవితంలో ఉన్నాయి. ప్రియులారా, యోబు గారి జీవితంలో అంతా నష్టమే, అంతా దుఃఖమే, మేలు కలిగే కార్యాలేమీ లేవు. నిందలు, అవమానాలు, దూషణకరమైన మాటలు. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను, వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా చీకటి కలిగెను అని భక్తుడంటున్నాడు. అవును ప్రియులారా, ఈనాడు సాతానుడు దేవుని బిడ్డలమైన మనల్ని కీడుల గుండా, నష్టాల గుండా, కష్టాల గుండా నడిపిస్తున్నాడు. మన జీవితాలను చీకటిమయం చేస్తున్నాడు. ఇంకా మనం పాపంలోనే దేవునికి దూరంగా ఉంటే వాడు మన జీవితాలను నష్టపరుస్తాడండి. యోబు గారైతే అంతటి కీడులో, అంతటి దుఃఖంలో కూడా దేవునికి విరోధంగా ఏ పాపం చెయ్యలేదు. తన నోటితో దేవునిని స్తుతించినాడండి. ఏంటి ప్రవ్వా, నేనింత విశ్వాసంతో నీ కొరకు జీవిస్తే నాకింతటి నష్టాన్ని కలిగిస్తావా? నా కుమారులు, నా కుమార్తెలు, నా ఆస్తులు, అంతస్తులు అన్నీ నాశనమైపోయినాయి. నేను అనారోగ్య పాలయ్యాను, ఏంది దేవా అని దేవునిని ప్రశ్నించలేదండి. తనకొచ్చిన స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించినాడు. ఆయన సహాయం కొరకు కనిపెట్టినాడు. కాబట్టే దేవుడు తన ఎడల రెండంతల మేలు చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఏ పాపమైతే ఉందో, దేవునికి విరోధంగా ఏ దోషమైతే చేస్తున్నామో
అంతటినీ ప్రభు పాదాల వద్ద ఒప్పుకుందాము, క్షమాపణ వేడుకుందాము. ఈ రోజు నుండి నీ జీవితంలో సమస్తము మేలు కలిగేదిగా చేస్తాడు నీ దేవుడు. మేలు కలిగే పరిస్థితులను నీకు అనుగ్రహిస్తాడు, కీడు నుండి దూరపరుచుతాడు. ప్రియులారా, మనం పాపంలో ఉన్నామని ఆ దేవుడు మనల్ని విసర్జించలేదు, మన చెయ్యి విడువలేదండి. ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు, కష్టకాలంలో రక్షకుడిగా ఉంటాడు. మనము ఆయన పేరు పెట్టబడిన జనాంగమండి. ఆయనే మనల్ని పాపం నుండి రక్షించి తన కొరకు ఏర్పరచుకున్నాడు. మనం ఎంత విరోధంగా జీవిస్తున్నప్పటికీ మనల్ని క్షమించి ప్రేమించి సజీవులనుగా కాపాడే దయగలవాడండి మన దేవుడు. ఈ రోజు నుండి పాపానికి దూరంగా ఉందామా? దానిని అసహించుకొని దేవునికి నచ్చినట్లుగా జీవించుదామా? మేలు కలుగు మార్గమేది దేవా అని దేవునికి ప్రార్థించి ఆయనను అడిగి ఆ మార్గంలో నడుచుకుందామా? అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మేలు కలిగే మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది, పాపం చేరే మార్గము విశాలంగా ఉంటుంది. కాబట్టి మనము ఇరుకు మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గం ద్వారా మనకు మేలు కలుగుతుంది. ఈనాడు అనేకులు వారికొచ్చిన సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. కానీ దాని వెనుక దేవుడు గొప్ప మేలును సిద్ధపరిచాడని చాలా కొందరు మాత్రమే గ్రహించుతారు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు ప్రార్థించినప్పటికీ, దేవుని పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టినప్పటికీ కూడా నీకు కష్టాలుస్తున్నాయేమో, నీకు శ్రమలు ఎదురవుతున్నాయేమో, నీ కుటుంబ పరిస్థితులు ఏమీ బాగోలేదేమో, అయినప్పటికీ విశ్వాసంతో ప్రార్థించు, మొరపెట్టు. దేవుడు తప్పకుండా ఆ కష్టాల వెనుక, ఆ నష్టాల వెనుక నీకు గొప్ప మేలును సిద్ధపరచబోతున్నాడు. ఈనాడు చాలామందిలో ఓపిక సహనం ఉండడం లేదండి. ఎంతకాలం కష్టపడాలి, ఎంతకాలం బాధపడాలి, ఇంకెంతకాలం ప్రార్థించాలి, ఎప్పుడు ఈ సమస్యలు తీరుతాయి అని తొందరపడేవారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఎంత ఆలస్యమైతే అన్ని అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాము. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించుదాము, నమ్మకంతో మొరపెడదాము, మేలు కలిగే మార్గమును దేవుని యొద్ద నుండి పొందుకుందాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు సమాధానం కొరకు, సంతోషం కొరకు, నెమ్మది కొరకు ప్రయత్నిస్తున్నారు, వెతుకుతున్నారు. కానీ మేలైన మార్గం వారికి కనబడడం లేదు. మేలు కలిగేది ఏ పరిస్థితి కూడా ఎదురవ్వడం లేదు. దయచేసి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో బిడ్డలు అనుభవించే శ్రమలను, సమస్యలను బట్టి కృంగిపోకుండా, పడిపోకుండా, బాధపడకుండా ఇంకా విశ్వాసంతో మీకు మొరపెట్టే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పట్టుదలతో ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, సమస్యలలోనే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా, శ్రమల చేత కృంగదీసే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డల ఎడల జాలి చూపే దేవుడో తండ్రి, నీ బిడ్డల కన్నీటిని తుడిచి సంతోషం అనుగ్రహించే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రభు దినంలో మీ సన్నిధిలో చేరి మీ పాదల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. నీ బిడ్డలైన వారందరూ కూడా మీ సన్నిధికి వెళ్ళి మీకు మొరపెట్టే వారిగా, మీ యందు ఆనందించే వారిగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చీకటి క్రియల్ని లయపరచండి దేవా, సాతాను అంధకార క్రియల్ని దూరపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ ప్రియులైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండండి దేవా. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ కాపుదల భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే పనులంతటిలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని,
శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అయ్యా, శత్రువుల నుండి దూరపరచండి దేవా. మోసాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ హృదయంలో సంతోషం, ఆనందాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మేలుకరమైన పరిస్థితులను వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులను మీరు దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. ప్రతి కొరత నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల వ్యాధులు, రోగాలు, జబ్బులు, అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, బాగు చేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. వయసు ఎక్కువైపోతుంది, వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇండ్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో తినడానికి ఆహారం లేక, నివాసం లేక, వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రతి కొరతలన్నిటినీ కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ దయచేయండి ప్రవ్వా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా, మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాలు లేవని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా
మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి రక్షించండి. ప్రమాదాల నుంచి కాపాడండి దేవా. శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని, వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.